Hello everyone. So the previous recording got failed at 45 minutes again, and I'm continuing the remaining part here. So ఇందాకడ మనం లాస్ట్ చెక్ చేస్తుంది రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్ ఎలా వర్క్ చేస్తుందని, ఎంత టైం తీసుకుంటుందని. సో ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్, లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. ఇక్కడ రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్లో ఏం చేస్తాం, మనము టేబుల్ నుంచి డేటా రీడ్ చేసి డైరెక్ట్ ఫీల్డ్స్కి అసైన్ చేసుకుంటాం. జస్ట్ లైక్ వైల్ లూప్లో ఎలా అయితే మనం బఫర్కి వాల్యూస్ అసైన్ చేస్తామో అవన్నీ అసైన్ చేసి ఫైనల్లో ఇన్సర్ట్ డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఇక్కడ నుంచి ఆ డేటా ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో టుక్ అరౌండ్ 29 minutes. అండ్ ఇక్కడ నేను యాక్చువల్లీ టేబుల్ జాయిన్ చేయలేదు, హెడర్ టేబుల్. వీ కెన్ ట్రై జాయినింగ్ దాట్. అండ్ ఆల్సో ఇక్కడ I'll try to make a difference in this statement. Let's see whether the records are inserted. So 13,314 records insert tiny. So it worked fine. And we'll clear this table once again. And ఇక్కడ ఒకటి ఏం చేద్దామంటే, ఫీల్డ్ 1లో I'll try to concatenate two field values like journal number అండ్ కరెన్సీ కోడ్. ఈ రెండింటిని యాడ్ చేసి ఒకటే ఫీల్డ్లో చూపిద్దామని. లైక్ ట్రాన్స్ డాట్ కరెన్సీ కోడ్ జర్నల్ నెంబర్ హైఫన్ కరెన్సీ కోడ్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ సెకండ్ ఫీల్డ్లో మేబీ వీ కెన్ టేక్ వౌచర్ ఆర్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్లో ఎట్లయితే నేను జాయిన్ చేసి నేమ్ ఫీల్డ్ తీసుకొచ్చాను, సేమ్ థింగ్ వీ కెన్ డూ హియర్. జాయిన్ ledger table, which is the ledger journal table, where ledger table dot journal number equal to trans dot journal number. సో ఈ రెండు జాయిన్ చేసి లెజర్ జర్నల్ టేబుల్లో నుంచి ఐ అసైన్ నేమ్ టు ద సెకండ్ ఫీల్డ్. అండ్ ట్రాన్స్ నుంచి జర్నల్ నెంబర్ అండ్ కరెన్సీ కోడ్ రెండు కంకాటినేట్ చేసి సింగిల్ ఫీల్డ్లోకి అసైన్ చేస్తున్నాను. We'll try and insert this data. Tables are empty. And if I execute it now, let's see how much time it will take. So overall గా మనకి ఇన్సర్ట్ రికార్డ్ సెట్ తక్కువ టైం తీసుకుంది. కానీ ఇన్సర్ట్ రికార్డ్ సెట్లో లిమిటేషన్స్ ఏంటంటే, ఇట్లాంటి కంకాటినేషన్ టూ ఫీల్డ్స్ వాల్యూస్ ఎడిషన్ చేసి తీసుకురావడము అట్లాంటివి పాసిబుల్ ఉండదు. ఆల్సో 0.31 minutes తీసుకుంది. లెట్స్ సీ వెదర్ ద రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్. సో రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ అయినాయి. సో ఇక్కడ ఏంటి, మనకి ఇన్సర్ట్ రికార్డ్ సెట్లోనేమో ఇట్లాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ కానీ అలాంటివి చేయడానికి కుదరదు. ఇప్పుడు నాకు నా టేబుల్లో టూ ఫీల్డ్స్ ఉన్నాయి, లైక్ క్వాంటిటీ అండ్ ప్రైస్, అండ్ ఇంకోటి నెట్ అమౌంట్. సో నాకు క్వాంటిటీ ఇంటూ ప్రైస్ క్యాలిక్యులేట్ అయ్యి నెట్ అమౌంట్లోకి అసైన్ అవ్వాలి. అలాంటి క్యాలిక్యులేషన్ నాకు ఇక్కడ రాయాలంటే ఇన్సర్ట్ రికార్డ్ సెట్లో అవ్వదు, బికాజ్ అది కరెక్ట్గా ఎవ్రీ ఫీల్డ్ని డెస్టినేషన్ ఫీల్డ్కి మ్యాప్ చేసుకుని డైరెక్ట్ వాల్యూ మూవ్ చేసేస్తాను ఫీల్డ్ టు ఫీల్డ్. కానీ రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్లో అయితే మనం అలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని రాసుకోవచ్చు. ఇలా కంకాటినేట్ చేసుకోవడము, ఏం కావాలంటే ఆ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి అసైన్ చేసుకుని ఫైనల్గా యాడ్ మెథడ్లో బఫర్స్ అన్ని యాడ్ చేసుకుని లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది కంకాటినేట్ చేసి ఇన్సర్ట్ చేశాను కదా. లెట్స్ సీ ద డేటా ఇన్ ద టేబుల్. టేబుల్ 1 ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు జర్నల్ నెంబర్ హైఫన్ కరెన్సీ వచ్చింది. ఈ సేమ్ థింగ్ నేను ఇన్సర్ట్ రికార్డ్ సెట్తో చేయాలంటే అవ్వదు. అందుకని మనం అలాంటి కేసెస్లో ఈ రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్ వాడతాం అనమాట. ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ నేను వేరే టేబుల్ ఈ టేబుల్కి పాస్ చేయాలి, అది ఇన్సర్ట్ రికార్డ్ సెట్లో అలా ఒక్కొక్క రికార్డ్కి పాస్ చేయడం కుదరదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక హెడర్ టేబుల్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను, అండ్ ఆ రికార్డ్ నేను చైల్డ్కి పాస్ చేయాలి, ఎవ్రీ చైల్డ్ రికార్డ్కి. అంటే ఒక్కొక్క హెడర్ రికార్డ్కి ఒక చైల్డ్ అలా ఉందనుకోండి. సో అది రన్ టైంలో జనరేట్ అయ్యేది కదా, అలాంటి థింగ్స్ మనం ఇందులో ఎగ్జిక్యూట్ చేయలేం. అదే రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్లో అయితే మనం సేమ్ ఆ లాజిక్స్ అన్నీ పెట్టుకొని సేమ్ థింగ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్.
But comparatively, this will be a bit slower, but still తక్కువ డేటాబేస్ కాల్లోనే అయిపోతుంది. సో ఇక్కడ ఈ టైం క్యాలిక్యులేషన్ తీసేస్తున్నాను. We'll see the remaining limitations of these methods. Let me remove this. ఓకే. సో ఇప్పుడు రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్తో అయితే మనకి ఇందాకలాగే deleted this data. If I execute this, జస్ట్ అది చాలా తక్కువ టైంలో సెకండ్స్లో అయిపోతుంది. అండ్ యూ కెన్ జస్ట్ సీ ద వాల్యూస్ కౌంట్. టోటల్ 13,314 రికార్డ్స్ వచ్చినాయి. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్లో మనం ఏ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా కూడా కొన్ని కేసెస్లో ఇది రికార్డ్ బై రికార్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. జనరల్గా ఇది సెట్ బేస్డ్ ఆపరేషన్స్ కదా. ఇన్సర్ట్ రికార్డ్ సెట్ కానీ, అప్డేట్ రికార్డ్ సెట్ కానీ, డిలీట్ ఫ్రమ్ కానీ, ఇవన్నీ ఏంటి సెట్ బేస్డ్. బల్క్ డేటాను తీసుకుని సింగిల్ డేటాబేస్ కాల్లో ఫినిష్ చేసేస్తాయి. అంటే ఈ కంప్లీట్ క్వెరీని తీసుకెళ్ళి ఎస్క్యూఎల్లో ఎగ్జిక్యూట్ చేసి వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అందుకని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జస్ట్ అయిపోతుంది అనమాట. కానీ క్యాలిక్యులేషన్స్ వల్ల మనం రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్ చేసుకుంటున్నాం. బట్ ఇది కూడా సింగిల్ డేటాబేస్ కాల్లోనే ఫినిష్ చేస్తుంది. బట్ కంపారిటివ్లీ బిట్ స్లో. కానీ దీంతో కంపేర్ చేస్తే ఈ వైల్ లూప్తో రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్ ఈజ్ వెరీ ఫాస్టర్. సో అందుకని సెకండ్ ప్రిఫరెన్స్ ఇది తీసుకుంటాం అనమాట, వెన్ ఎవర్ వీ రిక్వైర్ దీస్ క్యాలిక్యులేషన్స్. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఇన్సర్ట్ రికార్డ్ సెట్ కూడా సెట్ బేస్డ్ ఆపరేషన్ నుంచి రికార్డ్ బై రికార్డ్ కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడు అంటే ఇన్ కేస్ నేను దీంట్లో ఉన్న ఇన్సర్ట్ మెథడ్ని ఓవర్ రైట్ చేశాను అనుకోండి, అక్కడ ఏమైనా లాజిక్ రాశాను అనుకోండి, అప్పుడు ఈ ఇన్సర్ట్ మెథడ్ అనేది ఎవ్రీ రికార్డ్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రెజెంట్ ఏంటి, ఇన్సర్ట్ మెథడ్ ఏం ఓవర్ రైట్ చేయాలి, డైరెక్ట్ డేటా ఏముందో అది వెళ్ళి డైరెక్ట్ ఇన్సర్ట్ అయిపోతుంది టేబుల్లో. ఇన్సర్ట్ మెథడ్లో లాజిక్ ఏం రన్ అవ్వాల్సిన పని లేదు. అందుకని ఇది ఇందాక ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇందులో ఇన్ కేస్ నేను ఏమైనా ఎగ్జాంపుల్ ఒక ఈ సెకండ్ టేబుల్ చూడండి. ఏం చేస్తున్నానంటే ఈ సెకండ్ టేబుల్లో ఈ ఫస్ట్ టేబుల్లో రికార్డ్ పడినప్పుడు నేను సెకండ్ టేబుల్లో కూడా ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సేమ్ రికార్డ్ని పాస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ టేబుల్ 2, బఫర్ నేమ్ కూడా టేబుల్ 2 పాస్ ఇస్తున్నాను. అండ్ ఇన్సర్ట్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఎప్పుడైతే టేబుల్ 1లో రికార్డ్ పడుతుందో ఇన్సర్ట్ మెథడ్ కాల్ అవుతుంది. సో అది కాల్ అవ్వగానే నేను ఏం చేస్తున్నా అంటే టేబుల్ 2లోకి ఫీల్డ్ టేబుల్ 2లో ఉన్న ఫీల్డ్ టేబుల్ 1 డాట్ రెక్ఐడి అని ఒక రెక్ఐడి ఫీల్డ్ క్రియేట్ చేశాను. అండ్ దీనికి ఈ పర్టికులర్ రికార్డు పాస్ చేస్తున్నా రెక్ఐడిది. లైక్ సో ఇప్పుడు ఈ టేబుల్ 1లో రికార్డ్ పడంగానే దానికి రెక్ఐడి జనరేట్ అవుతుంది కదా. ఆ రెక్ఐడిని టేబుల్ 2 అని ఇంకో టేబుల్ తీసుకున్నాను. దాంట్లో ఉన్న ఫీల్డ్ ఇది రెక్ఐడి ఫీల్డ్ అనమాట, టేబుల్ 1 రెక్ఐడి. దానికి పాస్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నా. సో ఫర్ ఎవ్రీ రికార్డ్ దట్ ఈస్ ఇన్సర్టింగ్ ఇన్ టేబుల్ 1, ఇట్ ఆల్సో ఇన్సర్ట్స్ ఏ రికార్డ్ ఇన్ టేబుల్ 2. ఇందులో పడిన ప్రతి రికార్డ్కి ఇక్కడ క్రియేట్ అవుతుంది రికార్డ్. సో ఇందులో 13,314 రికార్డ్స్ క్రియేట్ అయితే ఇక్కడ కూడా క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే రికార్డ్ పడుతున్న ప్రతిసారి నేను టేబుల్ 2లో కూడా రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. అండ్ నేను ఇన్సర్ట్ మెథడ్ని ఓవర్ రైట్ చేశాను. సో ఇట్లా ఇన్సర్ట్ మెథడ్ని ఓవర్ రైట్ చేసినప్పుడు ఈ సెట్ బేస్డ్ ఆపరేషన్ అనేది రికార్డ్ బై రికార్డ్ ఎగ్జిక్యూషన్కి కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్, ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లాగా వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోవాలి, కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఈ వైల్ లూప్తో చూసుకుంటే చాలా తక్కువ టైమే తీసుకుంటుంది. ఇది కొంచెం మినిట్స్లో తీసుకుంటుంది కదా, ఇది కొంచెం తక్కువ సెకండ్స్ తీసుకుంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫాస్టర్. కానీ రికార్డ్ బై రికార్డ్కి కన్వర్ట్ అయిపోతుంది. దీంట్లో ఉండే అదర్ లిమిటేషన్స్ ఏంటంటే
ఎప్పుడైతే మనము యూ కెన్ సీ దిస్ బ్లాగ్ మైక్రోసాఫ్ట్ లెర్న్‌లో ఉంది. దే ఆర్ సేయింగ్ కన్వర్షన్ ఆఫ్ ఆపరేషన్ దిస్ ఫ్రమ్ సెట్ బేస్ టు రికార్డ్ బై రికార్డ్. ఏ టైంలో జరుగుతుందంటే ఈ సిట్యుయేషన్స్‌లో. ఒకవేళ టేబుల్ నాన్ ఎస్‌క్యూఎల్ టేబుల్ అనుకోండి, టెంపరరీ టేబుల్ ఆర్ డెలీట్ యాక్షన్స్ యాక్టివేట్ అయ్యున్నాయి. అంటే డెలీట్ యాక్షన్స్ అంటే మనకు ఆ రికార్డ్ డెలీట్ అయినప్పుడు దాని చైల్డ్ టేబుల్స్ డెలీట్ అవ్వడమో ఏదో ఒకటి యాక్షన్స్ ఉంటాయి కదా! అలాంటివి కాన్ఫిగర్ చేసినప్పుడు ఆర్ డేటాబేస్ లాగ్ ఏమైనా కాన్ఫిగర్ చేసుంది. ఆర్ ఓవర్‌రైడ్ మెథడ్స్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేశాను కదా! అలానే అప్డేట్‌కేమో అప్డేట్ రికార్డ్ సెట్‌కి అప్డేట్ మెథడ్, డెలీట్ అప్పుడేమో డెలీట్ మెథడ్ గనక యూజ్ చేసుంటే గనక అప్పుడు అది రికార్డ్ బై రికార్డ్‌కి కన్వర్ట్ అయిపోద్దనమాట. బికాజ్ ఎవ్రీ రికార్డ్‌కి ఆ ఇన్సర్ట్ మెథడ్ అనేది కాల్ అవుతది. అట్లాగే అలర్ట్స్‌కి, వాలిడ్ టైమ్ స్టేట్ టేబుల్స్‌కి ఈ పర్టిక్యులర్ ఆటికి అది మళ్ళీ రికార్డ్ బై రికార్డ్ కన్వర్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ విల్ బి ఫాస్టర్ దాన్ నార్మల్ వైల్ వైల్ లూపింగ్ అండ్ ఇన్సర్షన్. సో, దీన్నే ప్రిఫర్ చేస్తాము. సో, ఇప్పుడు డేటా చూస్తే ఇన్సర్ట్ రికార్డ్ సెట్ ఎగ్జిక్యూట్ అయింది. లెట్స్ కౌంట్ ద నంబర్ ఆఫ్ రికార్డ్స్. సో, టేబుల్ 1లో 13,314 రికార్డ్స్ వచ్చినాయి. అండ్ టేబుల్ 2లో కూడా చెక్ చేస్తే టేబుల్ 2 ఆల్సో గాట్ ద సేమ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. బికాస్ నేను ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్‌లో ఇక్కడ టేబుల్ 1లో పడుతున్న ప్రతి రికార్డ్ రెక్ ఐడి తీసుకొని టేబుల్ 2లో ఇన్సర్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ పడుతున్న ప్రతి రికార్డ్‌కి టేబుల్ 2లో కూడా ఒక రికార్డ్ పడుతుంది. సో, ఆహ్, టేబుల్ 2 ఓపెన్ చేస్తే నాకిక్కడ కూడా డేటా ఉంది. ఇదెలా వచ్చిందంటే బికాజ్ ఇన్సర్ట్ మెథడ్ ఎవ్రీ రికార్డ్‌కి ఎగ్జిక్యూట్ అయింది. సో, డైరెక్ట్‌గా డేటా ఇక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్‌గా ఇన్సర్ట్ అవ్వట్లేదనమాట. సెట్ బేస్డ్ లాగా అవ్వట్లేదు. ఒక్కొక్క రికార్డ్‌కి ఇక్కడ ఇన్సర్ట్ మెథడ్ ఇక్కడే ఏఓఎస్‌లో ఇక్కడే రన్ అవ్వాలి కదా! అప్లికేషన్‌లో. ఎస్‌క్యూఎల్ లెవెల్‌లో రన్ అవ్వదు కదా! ఇక్కడ రాసిన కోడ్. సో, ఏఎక్స్‌లోనే రన్ అవ్వాలి. సో, అందుకని ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతదనమాట. వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. దానివల్ల టైమ్ స్లో అవుతుంది. అందుకే ఇందాక నేను ఈ సేమ్ ఆపరేషన్ రన్ చేయగానే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లాగా అవ్వలేదు ఇంతకు ముందులాగా. జస్ట్ కొంచెం టైం తీసుకుంది. బట్ కంపారిటివ్‌లీ లెస్ టైమ్ ఓన్లీ. అంత ఈ వైల్ లూప్ అంత టైం తీసుకోదు. సో, అట్లా నాకు టేబుల్ 1 అండ్ టేబుల్ 2లో రికార్డ్స్ పడినాయి. ఇఫ్ ఐ డిలీట్ దెమ్ ఇందాక టేబుల్ 2లో ఏం డేటా లేదు. సో, ఎప్పుడు 0 రికార్డ్స్ ఎఫెక్టెడ్ వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం రెండిట్లోనూ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 13,314 రికార్డ్స్ గాట్ ఇన్సర్టెడ్ ఇన్ బోత్ ద టేబుల్. ఆహ్, సో, అయితే ఇట్లా ఇలా పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ ఈ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో అదేంటంటే కన్వర్ట్ అయిపోతుందనమాట. రికార్డ్ బై రికార్డ్‌కి. సో, అప్పుడు మనకి ఏంటంటే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఇన్సర్ట్ మెథడ్‌ని ఓవర్‌రైట్ చేసినా సరే దాన్ని స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసేయడానికి స్కిప్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ సెట్ బేస్డ్ ఆపరేషన్స్‌కే వర్క్ అవుతాయి. లైక్ ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌కి, అప్డేట్ రికార్డ్ సెట్‌కి, డిలీట్ ఫ్రమ్‌కి వీటికి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. రికార్డ్ ఇన్సర్ట్ లిస్ట్‌కి పనికిరాదు. ఆర్ నార్మల్ వై సెలెక్ట్ స్టేట్మెంట్స్‌లో గాని, స్కిప్ అట్లా ఆ పర్టిక్యులర్ మెథడ్ పనికిరాదు. ఆహ్, అది ఏ మెథడ్ అంటే టేబుల్ 1 డాట్ ఇట్లా మనం ఏ బఫర్‌నైతే యూజ్ చేసి ఇన్సర్ట్ రికార్డ్ సెట్‌లో డేటా డెస్టినేషన్ టేబుల్‌లో ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ టేబుల్ బఫర్ డాట్ స్కిప్ అని ఇస్తే ఇట్లా వస్తాయన్నమాట మెథడ్స్. దానికి డేటాబేస్ లాగ్ ఏమైనా యాక్టివేట్ అయ్యి ఉందనుకోండి, ఈ మెథడ్ యూజ్ చేసి స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఓవర్రైడ్ మెథడ్స్ ఉన్నాయి. డేటా మెథడ్ యూజ్ చేసి స్కిప్ చేయొచ్చు. డిలీట్ యాక్షన్స్ ఉన్నాయి. డిలీట్ యాక్షన్స్ యూజ్ చేసి స్కిప్ చేయొచ్చు. డిలీట్ యాక్షన్స్ ఎప్పుడంటే డిలీట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనది ఇన్సర్ట్ కాబట్టి డెలీషన్ యాక్షన్ ఆర్ డిలీట్ మెథడ్స్ ఇవేం అవసరం లేదు. అండ్ ఆల్సో డేటాబేస్ లాగ్ మనం ఎనేబుల్ చేయలేదు. అలానే ఈవెంట్స్ అని, పోస్ట్ లోడ్ అని ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ పర్టిక్యులర్ సినారియోలో మనం స్కిప్ చేయాల్సింది డేటా మెథడ్ అన్నమాట. డేటా మెథడ్ స్కిప్ చేస్తే మనకి ఆ ఇన్సర్ట్ మెథడ్ లాజిక్ రన్ అవ్వకుండా డైరెక్ట్‌గా డేటా యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని డెస్టినేషన్ టేబుల్ సోర్స్ నుంచి తీసుకొని డెస్టినేషన్ టేబుల్‌లో మనం మ్యాప్ చేసుకున్న ఫీల్డ్స్‌లోకి యాజ్ ఇట్ ఈస్‌గా వెళ్ళిపోయి ఇన్సర్ట్ అయిపోతుందన్నమాట. సో, అప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా సెట్ బేస్డ్ లాగానే వర్క్ అవుతుంది. ఈవెన్ యూ కెన్ సీ ఆల్ దీస్ సినారియోస్ హియర్. ఎప్పుడైతే మెథడ్ ఓవర్రైడ్ చేస్తామో దిస్ విల్ కన్వర్ట్ ఇంటూ ఏ రికార్డ్ బై రికార్డ్. అందుకే ఇందాక టేబుల్ 2లో కూడా డేటా వచ్చింది. ఎందుకంటే ఈచ్ టేబుల్ 1 రికార్డ్‌కి టేబుల్ 2లో కూడా డేటా పడింది. ఇన్సర్ట్ మెథడ్ రన్ అవ్వడం వల్ల. టేబుల్ 1లో ఉన్న
స్టాండర్డ్ ఇన్సర్ట్ మెథడ్ రన్ అవ్వడం వల్ల టేబుల్ 2లో కూడా డేటా పడింది. అలా వచ్చినప్పుడు స్కిప్ చేయడానికి స్కిప్ డేటా మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం ఓవర్ రైడ్ మెథడ్స్కి అయితే. సో ఇప్పుడు నేను సేమ్ అదే స్కిప్ డేటా మెథడ్స్ యూజ్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఇన్సర్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసి డైరెక్ట్ ఇన్సర్షన్కి వెళ్ళిపోతుంది. సో నౌ విల్ సీ ద ఎగ్జిక్యూషన్ అగైన్. సో ఇఫ్ ఐ రన్ దిస్, టేబుల్ ఈజ్ ఆల్రెడీ ఎంటీ. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి టేబుల్ 2లో డేటా చూస్తే టేబుల్ 2లో డేటా ఏముండదు. బికాస్ టేబుల్ 1లో ఉన్న ఇన్సర్ట్ మెథడ్ రన్ అవ్వలేదు. ఇది రన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా టేబుల్ 2లో డేటా ఇన్సర్ట్ అయ్యేది. కానీ టేబుల్ ఇన్సర్ట్ ఓవర్ రైడ్ మెథడ్ ఇన్ టేబుల్ 1 ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి టేబుల్ 2లోకి ఏం డేటా రాలేదన్నమాట. యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ బై కౌంటింగ్ ఫ్రమ్ హియర్. దెర్ ఆర్ 0 రికార్డ్స్ హియర్. బట్ టేబుల్ 1కి వెళ్ళి చూస్తే we got those 13,314 రికార్డ్స్. సో ఇదేం చేస్తుందంటే ఈ స్కిప్ అనే మెథడ్ ఆ పర్టికులర్ ఓవర్ రైడ్ మెథడ్ని స్కిప్ చేసేస్తుంది అనమాట. దాంట్లో ఉన్న లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఇప్పుడు కొన్నిసార్లు మనకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్సర్ట్లో ఉన్న మెథడ్తో మనకి సంబంధం ఉండదు. అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఏదైనా పర్టికులర్ ఆపరేషన్ లైక్ ఇందులో డేటా పడంగానే వేరే క్యాలిక్యులేషన్ జరగాలి ఆర్ మెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అది నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు వాట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ స్కిప్ దోస్ మెథడ్స్. అప్పుడు మీకు చాలా ఫాస్ట్గా మళ్ళీ యాజ్ యూజువల్ అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే అయిపోతుంది.